నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అమ్మవారి సాక్షిగా నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దుతా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అమ్మవారి సాక్షిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని సత్యవతి నగర్ 11వ వార్డులో వేంచేసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకు తిన్నారని, ప్రస్తుతం పాలన చేయడానికి కూడా చిత్తశుద్ధి గల నాయకులు ఉండి ముందుకు కదలలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో నిలిపివేసిన గుడి పనులను కనక మహాలక్ష్మి అమ్మవారికి ఆయన స్వయంగా 1,10,116 రూపాయలు విరాళం అందజేసి గుడి నిర్మాణ పనులను కొనసాగించాలని కోరారు. అంతేకాకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి సమానంగా ఉన్నప్పుడే ప్రజల ఆశీస్సులు ప్రభుత్వానికి అందుతాయని, ప్రజలను మెప్పించే పాలన ఈ 5 ఏళ్లు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, కనక మహాలక్ష్మి అమ్మవారి గుడి కమిటీ సభ్యులు కాళ్ల గోపీకృష్ణ, యాదోల శివాజీ మరియు ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. महालक्ष्मी सर्वज्ञे सर्वविधे सर्वशत्रु भयंकरी सर्वपापहरे ओम प्रणय स्वामी भादिश्रियाभ्यान नमो श्री गणक महालक्ष्मी कपूर निराजनं समर्पयामि समस्त देवस्तु समस्त मंगलानि भवन्तु नित्यदेवस्तु नित्यमंगलानि कुबेरराजवैष्णवाय महाराजाय नमः ओम दत्तमा ओम दत्ताय भगवन्तां लोकैकदेवाभ्यां मंत्रपुष्पाणि समर्पयामि श्री गणक महालक्ष्मी देव्यै नमो नमः वेदोक्तपूर्णविद्यामन्त्रपुष्पाणि समर्पयामि सरस्वती దండం పెట్టిన అమ్మ దగ్గర చెప్పండి. గురసా శిరసా మనసా బుద్ధియా వశ్య పద కరుణాభ్యాం కరుణాభ్యాం కన్మహాలక్ష్మి ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందింది. మరి నేను కూడా ఇక్కడ చాలా రోజులు నివాసం ఉన్న సందర్భం నాకు గుర్తుంది. అప్పుడు చాలా తక్కువ ఇళ్లతో ఉండేటువంటి ప్రాంతం ఇవాళ చాలా గొప్ప అభివృద్ధి చెందిందంటే కనక మహాలక్ష్మి తల్లి దయతో ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది. కాబట్టి ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం చేపట్టినటువంటి కమిటీ సభ్యులందరికీ గోపి ఇక్కడ ప్రెసిడెంట్గా చేశారు. అలాగే కమిటీ సభ్యులందరూ కూడా ఇది నా సొంత పని అని ఎన్నో సంవత్సరాలుగా మరి ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చేయడంలో కానీ, అమ్మవారి ఉత్సవాలు చేయడంలో కానీ చాలా నిబద్ధతగా చేస్తారు. మరి అటువంటి దేవాలయానికి ఖచ్చితంగా మనందరం సహకరించవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా నా వంతుగా నేను 1,116,116 రూపాయలని నేను ఈ దేవాలయం ఇచ్చేశారు.
జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు. ఉత్సవంలాగా జరిగిందనమాట. ఎందుకంటే ఇవాళ 5 సంవత్సరాల్లో సొంత లాభం కోసం పనిచేసినటువంటి ఎమ్మెల్యేని మనం చూసాం. ఎందుకంటే అవన్నీ కూడా గ్రావెల్ రోడ్లతో వేసిన నెల రోజులకే మళ్ళీ కొట్టుకుపోయి 10 కోట్ల రూపాయలని గంగలో కలిపేసినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. మరి ఇంకా సిగ్గుపడకుండా రోడ్ల మీదకి ఎక్కి మాట్లాడడానికి సిగ్గు లేదని అడుగుతాను. ఇంకా అవినీతి అన్నీ కూడా ఫైల్స్ రూపంలో తయారు చేస్తాం. ఏంటంటే టీడీఆర్ బాండ్స్ కానీ, మరి ఇంకా చెత్త తోలించే దాంట్లో కమిషన్ కానీ, మరి ఇవాళ ప్రభుత్వం కూడా లూటీ చేసింది తాడిపూడి పట్టణాన్ని. దాదాపుగా 10 కోట్ల రూపాయల శానిటేషన్ నిమిత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఏజెన్సీకి అధికారులని బ్లాక్మెయిల్ చేసి అప్పుడున్న శ్రీలక్ష్మి గారు అనే డైరెక్టర్ వాటాదారురాలు అయ్యండి మరి ఆ డబ్బుల్ని కొల్లగొట్టిన సందర్భం మీరు కమిషనర్ గారి దగ్గర ఫైల్ అంతా రెడీ చేసి పెట్టి నారాయణ గారికి పెట్టాను. అన్ని చోట్ల కూడా ఇంకా ప్రభుత్వానికి ఆ ఏజెన్సీకి డబ్బు కట్టి అవసరం లేదని చెప్పి కమిషనర్కి చెప్పి 3 డివిజన్లకి 3 ట్రాక్టర్లు కొనడం, 9 ట్రాక్టర్లు కొని 60 లక్షలతో ఈ పనికి ఈ తాడేపూడి పట్టణానికి సంబంధించిన మనం కట్టిన పన్నుల రూపాయన కట్టిన డబ్బులన్నీ కూడా దాదాపుగా 11 కోట్ల రూపాయలని వాళ్ళ ఏజెన్సీని దోచుకుతున్నాయి. కాబట్టి దానికి స్వచ్ఛ చెప్తా ఉన్నాం. లైటింగ్ కాంట్రాక్ట్ అని చెప్పి ఒక్క లైట్ కూడా వెళ్లకుండా లక్షలాది రూపాయలు డబ్బులు చెల్లించింది పురపాలక సంఘం. దాన్ని కూడా రద్దు చేసి ఎంప్లాయ్మెంట్ని తీసుకుని వాళ్ళ ద్వారా మనం మెటీరియల్ కొనుక్కుని రాటిఫై చేసి అన్నీ కూడా రిపేర్ చేయమని చెప్పాం. మరి కాలువతలు అభివృద్ధి చేయలేదు అని కొంతమంది అనుకోవాల్సిన అవసరం లేదు. కాలువతల ముందు మంచినీరే రాని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అక్కడ దృష్టి అంతా కూడా మనం మంచినీళ్ళ మీద పెట్టాం. మరి ఏదైతే జోలపాలెం ప్రాంతంలో ఎలక్షన్కి వెళ్ళినప్పుడు కానీ అంత ముందు కానీ నా కోరిక, ఖచ్చితంగా ఆ ప్రాంతంలో నీళ్ళు ఇస్తాం. ఒక 10 రోజుల్లోనే ఇవ్వచ్చు. మునునూరుపాడులో నీళ్ళు ఇస్తాం. ఎక్కడైతే తీర ప్రాంతాలకి, దూర ప్రాంతాలకి నీళ్ళు వెళ్తలేదో ఈ కట్టి డబ్బులు కోట్ల రూపాయలు